ఇలా చూడు, నువ్వు మినీ కోసం ఏవేవో చేసావు. వేరే వాళ్ళు ఎవరు ఇలా చెయ్యరు. మిన్నీని నాతో పాటు తీసుకువెళ్తాను. ఎందుకు అలా మొండికేస్తున్నావు? ఇక్కడ తను బాగానే ఉంది కదా. నువ్వెందుకు మొండికేస్తున్నావు? నేను తన అమ్మనే కదా. ఇంకొన్ని రోజులు నాతోనే ఉండని. యాక్చువల్లీ ఏంటంటే తన స్కూల్లో ఫ్యాషన్ షో ఉంది. తను ఫ్యాషన్ షోలో పేరు ఇచ్చింది. నేను తనకు హెల్ప్ చేస్తున్నాను. వా, తను స్టడీస్ గురించి పట్టించుకోవట్లేదా? అది ఫ్యాషన్ షోవా? నువ్వు తనకి సపోర్ట్ చేస్తున్నావు. ఫ్యాషన్ షో చేస్తే ఏంటి తప్పు? కాస్త చెప్తావా? ముందు మోడలింగ్ చేస్తానంటది, తర్వాత హీరోయిన్ అవుతానంటది, తర్వాత తన చదువుని అలా పట్టించుకోకుండా వదిలేస్తుంది. అది నువ్వు చూస్తూనే ఉంటావు. తను డ్రాయింగ్స్ మాత్రమే చేస్తుంది. నువ్వు చూస్తూనే ఉంటావు కదా. ఇలా చూడు, తను పెద్ద అయిన తర్వాత నాకు నీలా అవ్వడం ఇష్టం లేదు. నేను అది ఒప్పుకోను. ఒక మంచి కెరియర్ని సెలెక్ట్ చేయకుండా తప్పు దారిలో వెళ్తుంది. నీకు ఒక మాట చెప్పనా అక్క? నేను చెప్పే పని కూడా చాలా టాలెంట్ అవసరం ఉంది. మాట్లాడదు. ఇదంతా నేను చాలా విన్నాను. నా కూతురు టాలెంట్గా ఉండడం నాకు ప్రయోజనం లేదు. పిన్నిలా 2 నెలలు మాత్రమే నువ్వు చూసావు. దానికేంటి? తనకి నేను అమ్మ. 8 ఏళ్లగా నేను పెంచుతున్నాను. నాతోనే ఉంది. అమ్మ అనేది ఒక హాబీ కాదు తెలుసా. 2 నెలలుగా పిన్నిగా చూసుకున్నావు. అది చాలు చాలు. నీకు అంతే ఇంట్రెస్ట్గా ఉంటే వెళ్ళి పెళ్లి చేసుకో, లేకపోతే అడాప్ట్ చేసుకో. నా కూతురికి అమ్మగా ఉండి ఎక్స్పెరిమెంట్ చేసి మా అమ్మాయి జీవితంతో ఆడుకోవద్దు ప్లీజ్. మినీ, మినీ ఇప్పుడే రావడం. నీకోసం అక్కడ బండి వెయిట్ చేస్తుంది. హోప్లెస్. పదా. అమ్మా నన్ను వదిలే. నాకు జ్వరం వచ్చిందని చెప్తాను. పార్టిసిపేట్ నేను చేయను. ఇంకా 4 చూపిస్తారా? ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి కదా, అక్కడ స్టాక్ చూపించండి. అమ్మా మీకు తెలుసు, మొత్తం మార్కెట్ వెతికినా కూడా అది మనకు దొరకదు. మీకు ఇష్టం లేదు నేను ఈ ఫ్యాషన్ షోలో పాల్గొనడం. ఎవరు చెప్పారు నాకు నచ్చదని? కాదు కాదు. ఆ రోజు పిన్ని కాడ అంత గొడవ వేశావు. నాకు నీ మీద చాలా కోపం వచ్చింది తెలుసా. మినీని సంతోషంగా చూసుకోవడంలో తల్లిగా నేను ఫెయిల్ అయ్యాను. పిచ్చి పెట్టిందాక? నువ్వు తనకు అమ్మవి. ప్రాబబ్లీ ద బెస్ట్ మదర్. నేను తనకు పిన్నినే. నువ్వు తను తీసుకెళ్ళినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఇప్పుడు ఓకే. మన ఇద్దరి విషయంలో మినీ ఎలా ఇరుక్కుందో చూసావా? ఇదిగో అమ్మాయి, రేపు తన కాంపిటీషన్ ఉంది. నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? నా పేరు తిత్తిలి. నేనేం చేస్తానో చూడు. పడిపోతానో నాకు భయం వేస్తుంది పిన్ని. ఇటు చూడు, ఏమీ కాదు, నువ్వు టెన్షన్ అవ్వకు. చిన్నప్పుడు నేను ఏదైనా స్టార్ట్ చేసే ముందు అమ్మ దగ్గర కానీ నానమ్మ దగ్గర కానీ అక్షంతలు ఎంచుకునేదాన్ని. నువ్వు అలాగే చెయ్యి, అంతా కరెక్ట్గా ఉంటుంది. వెళ్ళు. వద్దు, చల్లగా ఉండు. నానమ్మ, నా ఆశీర్వాదం ఎప్పుడు నీకు ఉంటుందమ్మా. చాలా అందంగా ఉన్నావు. పిన్ని దగ్గర కూడా. నాట్ ఎట్ ఆల్. పిన్నికి హాక్. ఇక మనం వెళ్ళి డ్రెస్ చేసుకుందాం. పద 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 వెళ్ళు. పద 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 పద.
మ్యామ్ మీతో ఒక సెల్ఫీ తీసుకోవచ్చా ప్లీజ్? షూర్, వై నాట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వద్దొద్దు, థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఇప్పుడు పెద్ద స్టార్ అయ్యారు కదా, థ్యాంక్ యూ చెప్పాల్సిందే. నేను బయలుదేరాలి. పిన్ని, మీరు లేకుండా ఉంటే ఈ ట్రోఫీ నాకు దొరికేది కాదు. ఓకే ఓకే, ఎక్కువ ఐస్ పెట్టకు. నన్ను గుర్తుంచుకుంటే చాలు. మీరేం మాట్లాడుతున్నారు పిన్ని? ఏం చెప్తావు? కొన్నేళ్ల తర్వాత నన్ను కలిసినప్పుడు ఏమంటావంటే నువ్వెవరు? నీ దోస్త్. మినీ, నేను అర్థం చేసుకోలేకపోతున్నా. సరే పిన్ని, బాయ్. నీ మినీ నీతో పాటే ఉంటుంది. అలా చెయ్యొద్దు, చెండాలంగా ఉంటుంది. బయటికి కరెక్ట్గానే వెళ్ళు. ఉంది. కొంచెం కూడా నర్వస్ అవ్వద్దు. నేను పిన్ని ఏం చెప్పామో అది చెయ్యి. అర్థమవుతుందమ్మా నీకు? అన్నీ మర్చిపోయాను. చేతి మీద రాసుకోనా? తనే బోర్డ్ ఎగ్జామ్ రాయబోతుంది. ఏంటక్క నువ్వు మాట్లాడేది? మీకేంటి? నేను కాలేజ్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం. అదేంటంటే బై ద వే, నాతో చెప్పింది అబ్బాయి చాలా బాగుంటాడంట కదా. అతను చాలా అందగాడంట కదా, అందరు అనుకుంటున్నారు. అవునా? ఏ ఊరికే ఉండు. ఈ విషయంలో అమ్మ ఆశీర్వాదం తీసుకోకూడదు. నువ్వే నాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పు, సరేనా? దేవుడా, నువ్వు బయలుదేరుతావా లేదా? బయటికి Bye. నడు. Bye, 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 bye. bye.